హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజేశ్వర్. నేను మీ రాజేశ్వరి అండి. ఈరోజు రాజేశ్వర్లో వీడియో వచ్చేసి సీతారాముల కళ్యాణం కోసం మా ఊరి గుడిని చాలా అందంగా అలంకరించారండి. అది ఎలా అలంకరించారు అన్నది వన్ ఆఫ్ వ్లాగ్ రూపంలో ఈరోజు మీకు నేను షేర్ చేస్తున్నానండి. అంతకంటే ముందు మా వీధిలో ఒక అమ్మాయికి మెచ్యూర్ ఫంక్షన్ చేస్తూ ఉన్నారు. మా చిన్నపాపకి చాలా క్లోజ్ అనమాట. సో ఆ మెచ్యూర్ ఫంక్షన్కి అటెండ్ అయ్యి ఈవినింగ్ మా ఊరికి వెళ్ళాము. అక్కడ కళ్యాణం కోసమని గుడిని ఈ విధంగా అలంకరిస్తూ ఉన్నారండి. గుడి దగ్గర ఊర్లో ఆడవాళ్ళందరూ పూలమాలలు కడుతూ ఉన్నారండి. గుడికి అలంకరించాలని చెప్పేసి పూలమాలలు అల్లుతూ ఉన్నారు. ఈ విధంగా నేను వచ్చి ఇంట్లో పని చేసుకొని ఇంటి ముందర కల్లాపి చల్లి ఇండ్లంతా సర్దుకొని గుడి దగ్గరికి వచ్చేసరికి 9:30 అయింది. ఆల్మోస్ట్ ఆల్ చాలా వరకు అల్లేశారు. లాస్ట్ ఫైనల్ స్టేజ్లో ఉన్నారు. అప్పుడు నేను వెళ్ళాను. 2 చిన్న మాలలు అల్లాను, అంతేనండి. ఎక్కువ ఏమీ పూలు కుట్టలేదు. పూలన్నీ అయిపోవచ్చాయి, లాస్ట్లో ఉన్నాయి కొన్ని మాత్రమే. అందుకే 2 చిన్న మాలలు కుట్టాను, అంతేలేండి. మేము కుట్టిన పూలని ఇక్కడ అబ్బాయిలంతా గుడి చుట్టుకారం చక్కగా ఈ విధంగా డెకరేట్ చేస్తూ ఉన్నారు. బాగా అందంగా పూలన్నీ డెకరేట్ చేశారండి గుడి చుట్టుకారం. అలాగే లైట్ సెట్టింగ్ కూడా నీట్గా ఉంది. మార్నింగ్ సీతారాముల కళ్యాణం కదండి, అందుకే ఊర్లో అందరూ తలా ఒక పని చేస్తూ ఉంటారు. గుడి దగ్గర కూడా ఒక అమ్మాయి మంచిగా ముగ్గేసింది, కలర్స్ వేసి, చాలా బాగుంది. ఇలా అందరూ కలిసి ఒక పని చేస్తే దేవుడికి కళ్యాణం శుభకార్యం అనేది చక్కగా జరుగుతుంది. సో మా ఊర్లో ఆడవాళ్ళందరూ బాగా కంబైన్గా కలిసి పూలమాలలు అల్లారు. అలాగే కళ్యాణం కూడా బాగా జరిపించారండి. మీకు కళ్యాణం వీడియోని ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను. ఈ వీడియో అయితే కొద్దిగా లేట్గానే పోస్ట్ అవుతూ ఉందండి. మరి మీకు ఈ చిన్ని వ్లాగ్ వీడియో నచ్చితే మరికొన్ని ఇలాంటి వ్లాగ్స్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.